నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక కారణం ఉంది. నిన్న మీరు పెట్టిన మీటింగ్లో మీ పార్టీ కేంద్ర మంత్రి తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అనేది ఎక్కువ భారతీయ జనతా పార్టీ వాదిస్తుంది. మీరు ఏకీభవిస్తారా తెలంగాణలో అర్బన్ నక్సలైట్లుతో కూడిన ప్రభుత్వం ఉందని? రెండు విషయాలు అంటే ఇక స్టేట్ చెప్పాల్సింది చెప్తా. ప్రతి జిమ్మకొక రుచి పుర్రెకొక గుణం అంటారు. ఎవరి వ్యక్తిగతమైన ఫిలాసఫీ విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. రజనీకాంత్ గారు నీకుండేది నాకుండేది తప్పు కాదు. రకరకాల ఆలోచనలు ఉండడం తప్పని మాత్రం ఎవరైనా అంటే తప్పు అవుతుంది ఒకటి. రెండవది, ఇవాళ అర్బన్ మొత్తం మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, లేదా నియామకాల్లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారు. ఆయన వారి వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు తప్ప నేను దాన్ని ఏకీభవించాను. నేను కానీ ఏది వ్యక్తిగతం ఏది పార్టీది అనేది ప్రజలు తెలుసుకోగలిగే పరిస్థితి. సర్జికల్ స్ట్రైక్స్ వింటున్నాం, అర్బన్ నక్సలైట్లు వింటున్నాం, మూసి మీద మీరు చేసే కొట్లాట్లు వింటున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కోవైపు తీసుకెళ్తున్నారు కదా తెలంగాణలో. ఎవరి పార్టీని నో సర్జికల్ స్ట్రైక్ దేశ రక్షణకు సంబంధించింది, మూసి పేద ప్రజలకు సంబంధించింది, హైడ్రా ఇలా బాధితులకు సంబంధించింది. దానికి మీరు ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. ఇలా వింటున్నారా? తప్పకుండా మా పాలసీ ఇలా సర్జికల్ స్ట్రైక్ మా విధానం, మా దేశాన్ని రక్షించుకునే విధానం. ఇవాళ ఇంతకుముందు చెప్పినటువంటి హైడ్రా మూసి అది పేదలకు సంబంధించిన అంశం, మేము అండగా ఉంటాం. ఇవాళ అర్బన్ నక్సలైట్లు అనేటువంటి స్టేట్మెంట్ వారు ఇస్తే అది వారి వ్యక్తిగతమైంది, వారిని అడగండి. కానీ మా పార్టీ విధానం మాత్రం తప్పకుండా ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటాయో దానికి అందుకొని కొట్లాడే మా పద్ధతి. ఇంకోటి చెప్తున్నాను, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ పోషించినంత గొప్పగా లేకపోతే బలంగా బీజేపీ చేయలేకపోతుంది. బీఆర్ఎస్ చేసే ఉద్యమాలు వెనుక పరిగెట్టడం తప్ప అనే వాళ్ళకి సమాధానం తప్పు. హైడ్రా మీద ఇప్పుడు హైడ్రా వాళ్ళకి హక్కులు లేవు, బీఆర్ఎస్ పార్టీ కదా అదంతా చేసింది. హైడ్రా మీద మొట్టమొదటి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, నేనున్నా. మూసి మీద అంతకుముందే మూసి ప్రక్షాళన చెప్పి వాళ్ళు చేసిండ్రు, వాళ్ళకి హక్కు లేదు. వాళ్ళు కూడా ఇట్లాడి 10,000 ఇళ్ళు పోతాయి, 18,000 ఇళ్ళు పోతాయి అని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. కానీ ఆనాడు ప్రజాగ్రహం గురికాక తప్పదేమని చెప్పి భయపడినకపోయినది వేరు విషయం. వాళ్ళకి హక్కు లేదు. కానీ దాని మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. మేము కొట్లాడుతున్నప్పుడు అయ్యో ప్రజలలో సీరియస్గా ఉన్నదని చెప్పి వాళ్ళు భావించి వెనకకెళ్ళి వాళ్ళు వచ్చింది తప్ప, వాళ్ళకి అంతో ఇంతో నెట్వర్క్ ఉన్నది కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఫోకస్ ఎక్కువ ఆడడానికి ఆస్కారం ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఇంత మీడియా ఉంది కాబట్టి, పేపర్లో టీవీలో ఉన్నాయి కాబట్టి ప్రచారమైంది. కానీ ఇవాళ అన్ని ప్రజా సమస్యల్ని మొట్టమొదలుగా లేవనెత్తింది, అండగా ఉంది, కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకోండి.